లెవెల్స్ ఆఫ్ వాటర్, అంటే డిక్రీజింగ్ లెవెల్లో పెట్టచ్చు లేదా ఇంక్రీజింగ్ లెవెల్ పెట్టచ్చు. చూడండి ఇక్కడ మనకి ఏం కనబడతా ఉంది. ఫస్ట్ ఈ ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ నేను జూమ్ చేస్తా చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లెవెల్, ఫస్ట్ దేనిలో అయితే ఉందో వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఈ బౌల్లో తక్కువగా ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇంకొద్దిగా తక్కువ ఉంది. అంటే డిక్రీజింగ్ లెవెల్ ఆఫ్ వాటర్ లో మనం ఇక్కడ కనపడతా ఉంది. లేదు మీరు ఇంక్రీజింగ్ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే సౌండ్ యొక్క ప్రొడ్యూసింగ్ ని బట్టి అది ఇంక్రీజింగ్ లెవెల్ పెడితే బాగుంటుందా, డిక్రీజింగ్ లెవెల్ పెడితే బాగుంటుందా అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఆర్డర్ ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వీటిని విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ లేకపోతే ఒక చిన్న రాడ్ తో కావచ్చు, లేకపోతే మనకు చిన్న మెటల్ రాడ్ తో కానీ వాటిని తను ఇంతకుముందు ఏం చేశాడంటే స్టిక్స్ తో వేస్తే పగిలిపోతున్నాయని చెప్పేసి కార్నర్ లో అవి యాడ్ చేసి దానికి ఒక షీట్ ని రౌండెడ్ ఆఫ్ చేసి ప్లే చేయడం జరిగింది. అంటే ఆ ప్లే కావడానికి జెంట్లీగా మనకు సౌండ్ రావడానికి స్ట్రైక్ చేయడం, జెంట్లీగా స్ట్రైక్ చేయడానికి మనకు ఏది వీలైతుందో అట్లా మనం ప్లాన్ చేసుకొని చూడాలి. ప్రతి దానిలో వాటర్ లెవెల్ పోస్తూ దాన్ని ఒకసారి స్ట్రైక్ చేస్తాడు, ఒకసారి కొడితే ఏమైతుంది, సౌండ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది. ఓకే, సో ఈ వాటర్ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ వాటర్ పోయకుండా మనము ఒక్కో దానిలో స్ట్రైక్ ని బట్టి దాని లెవెల్లో వాటర్ ని మనం ఫిల్ చేస్తే బాగుంటది. అంటే కొడుతూ దానిలో వాటర్ పోసాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. ఓకే, సో ఇందులో మీరు వాట్ డూ యూ అబ్జర్వ్, అసలు యాక్చువల్ గా ఈ అమౌంట్ ఆఫ్ లెవెల్, ఎక్కువ లెవెల్ ఏదైతే ఉందో దానిలో మనకు సౌండ్ ఒక రకంగా, తక్కువ దానిలో సౌండ్ ఒక రకంగా, ఇంకా తక్కువ దానిలో సౌండ్ ఒక రకంగా రావడానికి రీజన్ ఏంటి అసలు? ఓకే, సో రీజన్ ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అండ్ ఎందుకు వచ్చింది అనేటువంటి ఆప్షన్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి స్క్రీన్ మళ్ళీ నేను ఈ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనము ఏదైతే చూస్తా ఉన్నామో చూస్తుందని మనం ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఈ టంబ్లర్ ని చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ మీకు ఏదైతే కనపడతా ఉందో ఈ హైట్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఉంది టంబ్లర్. ఈ టంబ్లర్ లో ఈ హైట్, వాటర్ లెవెల్ యొక్క హైట్ మీరు చూసినట్లయితే ఇక్కడ దాకా వాటర్ లెవెల్ కనుక ఉన్నట్లయితే, సో ఈ మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఈ కార్నర్ లో అప్లై చేస్తాం. ఓకే, సో ఈ ప్లేస్ లో మనం అప్లై చేస్తాం. ఈ అప్లై చేసినటువంటి వేవ్ ఏమవుతుంది అని అంటే ఈ వేలో మనకు మూవ్ అవుతుంది. ఓకే, ఆ వేవ్ ఎట్లా పాస్ అవుతుంది అని అంటే ఇట్లా పాస్ అవుతుంది లోపలికి. జస్ట్ పక్కన చూడండి ఒకసారి, ఇగో ఇలా వేవ్ ఇట్లా పాస్ అవుతుంది. ఓకే, సో ఈ వేవ్ ఇలా లోపల దాకా పాస్ అయ్యి ఇక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళేసేసిన తర్వాత రాదు తిరిగి. ఓకే, ఒకవేళ కరెక్ట్ లెవెల్లో ఇది మనకు కనుక బెండ్ అయింది అనుకోండి, ఇక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ దాకా వచ్చి తిరిగి వేవ్ మళ్ళీ ఈ రకంగా బ్యాక్ వెళ్ళడానికి వీలైతే అప్పుడు మనకు సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అందుకనే ఈ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అంటే ఇట్లా వేవ్ స్టార్ట్ అయిపోయి ఇలా లోపలికి వచ్చి తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేటట్టుగా ఉండేంత వరకు ఈ గ్లాస్ లో ఏదైతే ఉందో మనం వాటర్ లెవెల్ ని కరెక్ట్ గా మనం ఫిల్అప్ చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ వాటర్ లెవెల్ ని మనం ఫిల్అప్ చేయాలి. ఇది కనుక ఒక వాటర్ లెవెల్ కనుక ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, పై దాకా వాటర్ లెవెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జనరేట్ అయినటువంటి ఏదైతే ఉందో ఇది ఈ వేవ్ ఏదైతే ఉందో ఈ వేవ్ ఇక్కడ లోపలనే ఆగిపోవడం జరుగుతుంది, తిరిగి మళ్ళీ బ్యాక్ అనేది జరగదు. ఓకే, తిరిగి ఇలా వచ్చిన తర్వాత తిరిగి మనకు ఇది వెనకాలకు రావాలి అని అంటే ఇక్కడ వేవ్ అనేది కంప్లీట్ కావాలి. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ థీమ్ జల్ తరంగ్ ఇస్ వాట్. ఓకే, సో దీంతో మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే సౌండ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ విత్ వైబ్రేటింగ్ బాడీస్ ఎట్ దేర్ ఎయిర్. ఇక్కడ చూడండి మనం పాస్ అయింది ఎక్కడ కూడా, ఎక్కడ ఎయిర్ మీద డిపెండ్ అయింది చూడండి. అంటే ఎయిర్ లో ఎంతైతే వేవ్ అనేది పాస్ అవుతా ఉందో ఆ వేవ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మనకు ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అనేది వర్క్ చేస్తున్నారు. రైట్,
ఇంకోసారి కరెక్ట్ గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బౌల్ అనుకున్నట్లయితే ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ దాకా మనకు వాటర్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఈ లెవెల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అనుకోండి. మనం జనరేట్ చేసినటువంటి ఈ వేవ్ ఇలా వచ్చి ఇక్కడ కనుక బీట్ చేస్తే ఇలా వచ్చి ఇక్కడ వచ్చి ఆగింది. తిరిగి మళ్ళీ వెనకాల వెళ్ళడానికి ఛాన్స్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఆ వేవ్ అనేది కరెక్ట్ గా కంప్లీట్ కాలేదు. వేవ్ కంప్లీట్ అంటే ఏంది, ఇలా వచ్చిన వేవ్ చూడండి, ఇట్లా వేవ్ ఇట్లా అని వచ్చిన తర్వాత ఇది హాఫ్ వేవ్ తిరిగి ఇలా వెనక్కి వెళ్తే అది వేవ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, సో ఒకవేళ మనం అప్లై చేసినటువంటి వాటర్ లెవెల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో ఉందనుకోండి, అప్పుడు వేవ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయిన చోటు నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి తిరిగి వచ్చిన చోటుకి ఏదైతే ఉందో ఇట్లా వస్తుంది, ఇదే చోటుకి రిటర్న్ వస్తుంది కాబట్టి మన వేవ్ అనేది వినపడుతుంది. ఓకే, ఇన్ కేసు అట్లా కాకుండా మనకు ఇలా జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ఇట్లా వాటర్ లెవెల్ ఇక్కడ దాకా మనం పోసినాం అనుకోండి. ఓకే, వాటర్ లెవెల్ ఇక్కడ దాకా మనం పోసినాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వేవ్ అనేది కంప్లీట్ కాలేదు. చూడండి, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. కంప్లీట్ కావాలంటే ఈ ప్లేస్ కి రావాలి. ఓకే, కంప్లీట్ కాలేదు కాబట్టి ఏం జరిగింది, అది వేవ్ అనేది తిరిగి రిటర్న్ బ్యాక్ రావాలి. సో ఈ రిటర్న్ ప్రాసెస్ అనేది జరగదు. అప్పుడేమవుతుంది, సౌండ్ అనేది క్లారిటీగా రాదు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పైనుంచి నాట్ చేసుకుంటూ ఈ ప్లేస్ నుంచి కొట్టేసుకుంటూ ఇక్కడ కొడుతూ చేస్తా ఉన్నారు. వాటర్ లెవెల్ ఎక్కువ తక్కువ చేస్తున్నారు కదా, కరెక్ట్ సౌండ్ వచ్చిన దగ్గర ఏం చేస్తున్నారు, వాటర్ లెవెల్ కరెక్ట్ గా ఈ ప్లేస్ కి ఇట్లా రాగానే వాటర్ లెవెల్ అంటే కింద నుంచి ఇట్లా వాటర్ లెవెల్ ఇట్లా పైనుంచి ఇట్లా రాగానే ఏమవుతుంది, అది కరెక్ట్ గా సౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తా ఉన్నాం. ఓకే, సో ఇట్ ఈస్ టోటలీ డిపెండ్ అపాన్ ద వేవ్ మోషన్. ఇది మీరు ఇంకా హయ్యర్ క్లాసెస్లలో నేర్చుకుంటారు, బట్ ఇది మన బుక్ లో లేదు. మీకు ఆ సౌండ్ యొక్క ప్రొడ్యూస్ ను బట్టి ఒక అవగాహన కోసమని ఈ కాన్సెప్ట్ మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, రైట్. సో మరి ఈ సౌండ్ ప్రొడ్యూసింగ్ అనేది ఇంకొక చిన్న యాక్టివిటీ తోటి మనం చేద్దాం. ఓకే, సో అందరూ ఒకసారి స్క్రీన్ చూడండి ఒకసారి. ఓకే, కనబడుతున్నా కదా, ఒక్కసారి నన్ను అబ్జర్వ్ చేయండి. ఓకే, పుట్ యువర్ సింగిల్ ఫింగర్, రైట్ సింగిల్ ఫింగర్ పట్టుకొని ఈ అరిచేతిని ఇలా పట్టుకొని ఓ సింగిల్ ఫింగర్ ఇలా పట్టుకోండి, ఇలా ట్యాప్ చేయండి. ఓకే, 1 అనగానే 1 తో ట్యాప్ చేయాలి, 2 అనగానే 2 ఫింగర్స్ తో ట్యాప్ చేయాలి, 3 అనగానే 3 ఫింగర్స్ తోటి, 4 అనగానే 4 ఫింగర్స్ తోటి, 5 అనగానే 5 ఫింగర్స్. ఓకే, రైట్. సో చూద్దాం ఒకసారి. భరత్, ఇప్పుడు పాసిబుల్ అయితే పిల్లల యొక్క అందరి ఆడియోని ఒకసారి ఆన్ చేయి. హౌ ఇట్ మేకింగ్ నైస్. మీరు సౌండ్ చేయకుండా ఓన్లీ ఫింగర్ సౌండ్స్ మాత్రమే ఆన్ చేయాలి, ఫింగర్ సౌండ్స్ మాత్రమే రావాలి. ఓకే, అందరు ఆన్ చేసుకోండి. ఓన్లీ సౌండ్స్ మాత్రమే ఆన్ చేసుకోండి, ఆ తర్వాత అందరినీ ఆఫ్ చేద్దాం. హౌ ఇట్ మేకింగ్ ప్రొడ్యూస్ సౌండ్ అనేది చూద్దాం. 1 అనగానే అందరు సింగిల్ 1 ఫింగర్ తోటి ట్యాప్ చేయండి. ఓకే, రైట్. సో 2 అనగానే ఓన్లీ 2 ఫింగర్స్ తోటి. రెడీ? 1 సెకండ్. Don't make a noise. Okay. Just follow the instructions. Then only we will get a good music. If not, it will make noise. Okay, ready? So one tap your one finger. Go for two fingers. Three fingers. Can you put on your video on? How you are going to type? It doesn't know. Okay, 3. After 3, go for 4. 4. Go for 5. 4. 3. Yes. And 1. Okay, good. Right. So. Right. Okay. Good. Okay. So what it means is మనకి ఒక రెయిన్ సౌండ్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, సో రెయిన్ సౌండ్ అంటే ఎట్లా కనబడుతుంది మనకి, ఒక వర్షం అట్లా మెల్లిగా 1 అనగానే 1 to 1 2 3 కంటిన్యూ పెంచుకుంటా పోతే రెయిన్ ఇంక్రీజ్ కావడం అనేది. ఓకే, ఆ తర్వాత 5 తో పాటు 5 4 3 2 1 అనగానే రెయిన్ డిక్రీజ్ అవుతున్నప్పుడు
వచ్చే సౌండ్స్ తోటి కావచ్చు. దిస్ ఈస్ కాల్డ్ రిసెంబ్లింగ్ ఆఫ్ సౌండ్ ఆన్ ఆఫ్ రెయిన్ ఫాల్. ఓకే. సో వర్షం యొక్క రిసెంబుల్ ఎట్లా ఉంటది, ఎట్లా స్టాపింగ్ ఆన్ రెయిన్ ఫాల్ అండ్ ఇంక్రీజింగ్ రెయిన్ ఫాల్ అనేది మనం ఒక శాంపుల్ గా సౌండ్ తోటి ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు అని అంటే అన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఇప్పుడు దాకా జలతరంగం చేసినాం, రెయిన్ ఫాల్ సౌండ్ చేసినాం. మొన్న ఒకసారి ఆ పేపర్ తోటి మీకు చూపించడం జరిగింది, న్యూస్ పేపర్ తో చూపించడం జరిగింది. ఓకే. సో ఎట్ ద సేమ్ టైమ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్ తోటి ఎట్లా అసలు ప్రొడ్యూస్ చేస్తాం, రైట్? సో చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్ లో ఉంది. షెహనాయ్ గురించి కానీ, బిస్మిల్లా ఖాన్ గురించి కానీ, చిట్టిబాబు గారి గురించి కానీ మనం ఒకసారి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంటల్ ప్లే వే మెథడ్ ఏదైతే ఉందో అది ఎంత బాగా ఉంటది. ఎస్. సో ఎవరన్నా మంచి మీలో కూడా ఎవరన్నా మంచి మంచి కళాకారులు ఎవరైనా ఉంటే చెప్పండి, రేపు మీకు టైం ఇస్తా, మీరు ప్రొవైడ్ చేయండి. ఓకే. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తోటి ప్లే చేసే వాళ్ళు ఎవరున్నారా? ఆర్ దేర్ ఎనీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు ఎవరున్నారా? మౌత్ ఆర్గాన్స్ యూజ్ చేసి కానీ, లేదంటే ఎయిర్ ఆర్గాన్స్, చాక్లెట్ ర్యాపర్ తోటి. ఓకే, ఫైన్. ఇంకా ఇంకా మెన్షన్ చేయండి. చాక్లెట్ ర్యాపర్స్ తోటి, ఇంకా ఇంకా వేటితో సౌండ్ ఇస్తారు? ఫ్లూట్ తోటి. ఓకే, వెరీ గుడ్. ఫ్లూట్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? మీకు వచ్చా ఫ్లూట్? ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ తోటి ప్లే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. సో మనకి ఈ సౌండ్ ఏదైతే పర్టికులర్ ఆర్డర్‌లో రావడానికి, ఒక పర్టికులర్ కంటిన్యూ‌గా రావడానికి, స్పీచ్ కంటిన్యూ‌గా రావడానికి ఆహ్, లాంగ్వేజ్‌ని కొంతమంది మార్చి, లాంగ్వేజ్‌ని కొద్దిగా మార్చి, గొంతు మార్చి మనకు మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తా ఉంటారు. ఓకే. యానిమల్ యొక్క సౌండ్స్‌ని ఇమిటేట్ చేయడం గాని, ఓకే, చాలా మంది చేస్తా ఉంటారు చిన్నప్పటి నుంచి పిల్లిలాగా, కుక్కలాగా. ఓకే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెజారిటీ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో స్పీచ్ కమ్యూనిటీ అని అంటాం మనం. త్రూ స్పీచ్ ద్వారా మనం మార్చి చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మౌత్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏమంటాం, ఎబిలిటీ టు టాక్ అని అంటాం. అంటే మనం యొక్క గొంతులో ఉన్నటువంటి దాన్ని సవరించి అది ఆడపిల్ల గొంతులాగా కావచ్చు, మగ పిల్లల్లాగా కావచ్చు, లేకపోతే ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా మనం చూస్తా ఉంటాం మిమిక్రీ ఆర్టిస్ట్. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఈ టంగ్ యొక్క సెటిల్ డౌన్ బట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ చేస్తా ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి ఒకసారి సెర్చ్ చేసి మీరేం చేస్తారనంటే, ఎవరున్నారు అసలు ఇట్లా మౌత్ ఆర్గాన్స్ తోటి డివైడ్ చేసేవాళ్ళు, మౌత్ ఆర్గాన్స్ తో చేసి ఏమేమున్నాయి, ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమేమున్నాయి, అసలు సౌండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అసలు మనకి. ఓకే. అంటే ఫ్లూట్‌లో టాప్‌గా ఎవరు అసలు ఫ్లూట్ చేస్తారు? ఓకే. వీణా ప్లే లిస్ట్‌లో ఎంతమంది టాప్ మోస్ట్ ఎవరున్నారు? అవి మనకు అసలు ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ గనుక ఓకే. మనకు గనుక ఒకవేళ ఇన్‌స్ట్రుమెంట్ ఏదైనా బాగా నచ్చిందనుకోండి, మనకు కూడా ఏదైనా మంచి మ్యూజిక్ ఏదైనా చేయాలనిపించిందనుకోండి. సో, వి హాడ్ ఎ లాట్ ఆఫ్ మ్యూజిక్ సెంటర్స్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానెల్‌లలో రకరకాలుగా ఉన్నాయి. చాలా మంది పిల్లలు మొన్న పాండమిక్ టైమ్‌లో మ్యూజిక్ ప్లేని ఆహ్, యూట్యూబ్‌లో చూసుకుంటూ ఆ కీబోర్డ్ ప్లేని కూడా నేర్చుకొని ప్లే చేసిన వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. సో, ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ. అంటే మీకు ఒక రకంగా ఒక ప్రశాంతత వాతావరణం కావాలనుకున్నప్పుడు, అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఏముండాలి అనంటే, మన చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కూడా ఒకటున్నట్లయితే ఇట్ ఈస్ బెటర్. కాబట్టి కొంతమంది ఆటలలో సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. కొంతమంది మంచి పాడే దానిలో సక్సెస్‌ఫుల్‌గా ఉండొచ్చు. కొంతమంది ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయడంలో సక్సెస్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఓకే. ఇట్ ఈస్ బూస్ట్ అప్ టు యువర్ ఎనర్జీ. అంటే మీకు మీ చదువుకి అది వెనకాల నుంచి ఒక బూస్ట్ లాగా దొరుకుతది మనకి. ఓకే. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లో ఇట్లాంటివి మనం పెట్టుకోవడం వల్ల కూడా మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. రైట్. సో, మనము మరి గొంతులో ఏ విధంగా మనకు చేంజెస్ ఒస్తాయి, రైట్? దాని గురించి మీకు మళ్ళీ నేను క్లియర్‌గా షో చేస్తాను. ఈ వోకల్ కర్డ్ గురించి, గొంతులో ఏ విధంగా గొంతు ఏ విధంగా మారుతుంది మనం అనుకుంటాం ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంత్ క్లాస్ ఆర్ ఎయిత్ క్లాస్‌కి రాగానే ఆటోమేటికల్‌గా మీకు గొంతులలో సమ్ చేంజెస్ రావడం జరుగుతుంది. ఓకే. ఆ పాటికి ఉన్నటువంటి సన్నగా ఉన్నటువంటి గొంతు కొద్దిగా మారిపోవడం జరుగుతా ఉంటది. బికాస్ ఆఫ్ యువర్ వోకల్ కార్డ్ చేంజ్, రైట్? వోకల్ కార్డ్ ఏంటి? దాని లోపల గొంతు మారడానికి ఏంది? వీళ్ళు ఒక రాజకీయ నాయకుల్లాగా మారేటప్పుడు వాళ్ళు గొంతులో ఏమి అసలు సెటప్ చేస్తా ఉన్నారు. ఓకే. సో, అనాటమీ ఆఫ్ ద లార్ynx అనేది ఎట్లా జరుగుతది అనేది మనం చూడొచ్చు. ఓకే.
సో క్లియర్ కట్‌గా ఏం జరుగుతది అనేది మనం వీలైతే చూద్దాం. ఓకే. సో అప్పటి వరకు మీరు ఏం చేస్తారనంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఈ ప్లేని ఒకసారి చూడండి. ఓకే. 1 సెకండ్. అది ఎలా ఉంటదో అనేది ఒకసారి మనం చూద్దాం. ఒక చిన్న యానిమేషన్‌తో మనం చూద్దాం ఒకసారి. ఓకే. స్క్రీన్ చూడండి ఒకసారి. సో యాక్చువల్‌గా మనం ఏంది అంటే అసలు ఈ స్ట్రక్చర్ ఆఫ్ లారింక్స్ అండ్ వాయిసెస్ ఏ విధంగా చేంజ్ అవుతది. ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ టు ప్రొడ్యూస్ సౌండ్. మనకి ఏ విధంగా సౌండ్ మన బాడీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వోకల్ కార్డ్ ఏంటి? ఎలా ఉంది అసలు? అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్‌గా ఏవే వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తా ఉన్నానో, ఆ వీడియోస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పలేము, చూపించలేనియి అని మీకు షో చేస్తున్నాను. ఓకే. Here is another puzzle. This is the only instrument which singers cannot see but use it all the time. Can you guess? It is called the vocal cord or vocal fold. How hard you try, you cannot see your vocal cord. You can feel it through. The vocal cords are like two rubber bands that vibrate in the voice box when a person speaks or sings. You can feel the vibrations if you place your finger on the bony part of your throat when you speak or sing. Front end of your vocal cords are attached to it. When you speak, these vibrations are transferred to the bone as well. Let us take help of this animation to understand how we produce sound. Air comes out of the lungs through the trachea and into the larynx. The vocal cords are located deep in the larynx, also known as the voice box. These vocal cords have three main functions. Protect the airway from choking on material in the throat, to regulate the flow of air into our lungs, to produce a sound we use during talking. The air makes the vocal cords vibrate. When the vocal cords vibrate, they alternately trap air and release it. Each release sends a little puff of air into the pharynx. Each puff of air is the beginning of a sound wave. The sound wave is enhanced as it travels through the pharynx. When it leaves the mouth, it sounds like a voice. When we breathe, one pair of muscles spreads the vocal cords apart so that air can easily enter into the lungs. When producing sound, the lungs blow air against vocal cords that are closed, but more loosely than they would be during swallowing. When we hold our breath, the vocal cords close. When we breathe in, the vocal cords are open. The sound of your voice is unlike any other person's voice in the universe. It is unique. Just as our features differ between each individual, variations in size of cord result in voices with a wide range of notes, tones and pitches so that every voice is unique.
The sound of each individual's voice is entirely unique, not only because of the actual shape and size of an individual's vocal cords, but also due to the size and shape of the rest of that person's body, especially the vocal tract. The shape of the chest and neck, the position of the tongue, and the tightness of otherwise unrelated muscles can be altered. Any one of these actions result in change in pitch, volume, timbre, or tone of the sound produced. The voice intensity can be increased by increasing the airflow from the lungs and increasing the resistance from the vocal cords. The vocal cords are blown wider apart and stay apart longer during the cycle. This increases the amplitude of the sound pressure wave produced. It is important to note that when you whisper, vocal cords do not vibrate. Note that the muscles of the larynx put the vocal cords into position for vibration. They do not vibrate themselves to create the pitch. When you are young, your vocal cords are short and thin. Your voice is high-pitched. When you get older, they get longer and thicker. So, your voice gets deeper. When you sing a high note, vocal cords tighten, vibrates faster. When you sing a low note, vocal cords relax and vibrate more slowly. Female singers have higher voices because their vocal cords are shorter than men. Men and women have different vocal cord sizes. Adult male voices are usually lower pitched and have larger cords. Let's hear sigh in low pitch, high amplitude. The male vocal cords are between 17 mm and 25 mm in the length. The female vocal cords are between 12.5 mm and 17.5 mm in length. They are purely white in color, more white in women than in men. Pitch of the sound is measured in hertz. It is the number of cycles per second which wave completes. Female singers with shorter vocal cords can sing as high as 1046 Hz, while male voices can be heard only up to 466 Hz. The vocal cords will also come together in tasks like lifting heavy objects. If air is not allowed to escape past the larynx, pressure will build in the torso, offering more resistance for a difficult task. This is why you may hear a grunt after a heavy lifting. This is the air which is escaping in a large burst after being held below the vocal cords during the task. Summary: we discussed how humans produce sounds using vocal cords. Animation helped us to visualize the actual mechanism of vocal cords. Challenge: identify English alphabets for which we do not use our vocal cords. ఓకే, సో ఈ వోకల్ కార్డ్ గురించి లైనక్స్ అండ్ ఆండ్రోమీ గురించి కూడా క్లియర్గా మెయిల్ది ఎట్లా ఉంది, ఫీమేల్ వాయిస్ ఎట్లా ఉంది, ఎంతవరకు మనకు ఎన్ని మిల్లీమీటర్ల వరకు ఓపెన్ అవుతుంది, ఓకే, సౌండ్ ఎట్లా లోపల అవుతుంది. ఒకసారి మీరు అద్దంలో కూడా గట్టిగా నోరుని ఓపెన్ చేసుకొని, లేదంటే మీ ఎదురుగా మీ ఫ్రెండ్ కూడా గట్టిగా ఇట్లా నోరు ఓపెన్ చేసుకుంటే మీ ఈ వోకల్ కార్డ్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా తెలుస్తుంది. సో ఫస్ట్లీ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంతా కాదు, కానీ ఓ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏంటి అని అంటే అక్కడ మనకు ఆ వోకల్ కార్డ్ ఓపెన్ కావడానికి సో ఫస్ట్ రీజన్ ఏంటంటే బ్రీతింగ్ టు అలౌ ఎయిర్ ఇన్ టు లంగ్స్. అది ఓపెన్ అయిందనంటే మనము లోపలికి బ్రీతింగ్ ని అలౌ చేస్తున్నట్టు. వెన్ ఇట్ ఈస్ క్లోజెస్, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అది అని అంటే వెన్ వి స్పీక్, మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వోకల్ కార్డ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే లంగ్స్ లోకి ఎయిర్ ని పంప్ చేయడానికి అలౌ చేస్తుంది. వెన్ ఇట్ ఈస్ క్లోజెస్ మనము మాట్లాడడానికి అవకాశం ఉంది. ఓకే, సో ద ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ ప్రెస్ బిట్వీన్ దెమ్ టు కాజ్ వైబ్రేషన్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్. ఆ లంగ్స్ నుంచి ఇక్కడ దాకా వచ్చే వైబ్రేషన్స్ వల్లనే ఆ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మనం మాట్లాడడానికి క్లోజ్ అవుతుంది అక్కడ వోకల్ కార్డ్. ఓకే, 2 అంశాలను గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ఎప్పుడు అని అంటే డ్యూరింగ్ ద బ్రీతింగ్ టు అలో ఎయిర్ ఇన్ టు అవర్ లంగ్స్,
The next, what is when it is closes while we speak. ఓకే, ఈ వాయిస్ బాక్స్ గురించి దాని యొక్క ఈ వోకల్ కార్డ్ ఏ ప్లేస్ లో ఉంటది అనే ఆప్షన్ ఒకసారి టెక్స్ట్ బుక్ లో మీరు చూసినట్లయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో ఇది మనకు మెయిన్ వోకల్ కార్డ్ గురించి, స్ట్రక్చర్ ఆఫ్ లైనక్స్ గురించి, వాయిస్ లో ఇప్పటిదాకా మనం అనుకున్నాం హెచ్చు దగ్గర తీసుకురావడం, ఒక సింగర్ మంచిగా పాడడం, ఇంకో సింగర్ మంచిగా వాడకపోవడం. ఓకే, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ మన వాయిస్ చేంజ్ చేసుకోవడానికి ఏం చేంజ్ చేస్తున్నాడు అంటే అక్కడ ఈ వోకల్ కార్డ్ ని కానీ లైనక్స్ ని కానీ మనం చేంజ్ చేసేసి ఈ రకంగా తీసుకురావడం అనేది జరుగుతా. ఓకే, సో ఒకసారి మళ్ళీ మీరు ఈ నెక్ దగ్గర పైకి ఇట్లా నెక్ ని ఇట్లా స్ట్రెచ్ చేసి నెక్ దగ్గర ఒక చాక్లెట్ పేపర్ ని మౌత్ దగ్గర పెట్టేసేసి బ్లో చేయమని చెప్పండి. అప్పుడు ర్యాపర్ ఎట్లా వస్తుంది అనేది. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, ఇలా స్ట్రెచ్ చేసి ఈ మౌత్ దగ్గర ఇట్లా ర్యాపర్ ని పెట్టేసేసి ఒకసారి అని ఇట్లా బ్లో చేయాలి. ఓకే, చేసినప్పుడు ఎట్లా వస్తుంది ర్యాపర్ సౌండ్ అది. ఓకే, మూమెంట్స్ ఆఫ్ వోకల్ కార్డ్ డ్యూరింగ్ ద స్పీచ్, మాట్లాడుతున్నప్పుడు అది పైకి ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ పైకి ఇక్కడ ర్యాపర్ పెట్టిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దీని పై నుంచి ఇట్లా పైకి ఎట్లా పైకి కిందికి వస్తుంది, ఈ వోకల్ కార్డ్ యొక్క ప్రెషర్ ఎట్లా అవుతుంది అనేది మీరు అక్కడ క్లియర్ కట్ గా చూడొచ్చు. దాని యాక్టివిటీ కూడా మనకు ఉండడం జరిగింది. ఓకే, వాయిస్ బాక్స్ ఏ విధంగా టెన్స్ అవుతుంది, ఏ విధంగా హై సౌండ్స్ మనం గట్టిగా ఒకసారి సౌండ్ చేసి గట్టిగా అరిచినప్పుడు అది ఎట్లా మూమెంట్ వస్తుంది. ఓకే, లో ఇచ్చినప్పుడు ఆ ర్యాపర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. రైట్, ఇవి ఒకసారి చూసినట్లయితే మీకు బాగా అవగాహన అవుతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకు ఈ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ విషయంలో కూడా మీరు అంటే ఇది మనకు ఎలా సాలిడ్స్ లో ఉండొచ్చు లేదా లిక్విడ్స్ లో ఉండొచ్చు, ఆ తర్వాత మనకు గ్యాసెస్ స్టేజ్ లో కూడా ఉండొచ్చు. ఓకే, వన్ సెకండ్. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. రైట్, ఎంత టైం ఎంత అవుతుంది? మోర్ దాన్ 40 minutes. భరత్, ఇంకో టైం ఎక్కువ ఉందా, ఎక్కువ అవుతుందా? ఇస్ దేర్ ఓకే? ఈ రోజు బయాలజీ క్లాస్ లేదు సార్, యూ కెన్ టేక్ దిస్ క్లాస్. ఓకే 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 రైట్, ఇంకొక 5 minutes ఈ వీడియో చూసి తర్వాత మనం డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. రేపు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ఈ వోకల్ కార్డ్, ఎస్పెషల్ గా వోకల్ కార్డ్ గురించి మనం ఇక్కడ మెయిన్ ప్రాపగేషన్ చేద్దాం. ఎట్లా చేంజెస్ అవుతుంది అనేది చూడండి ఒకసారి. Are chords. At the moment, vocal cords are wide open. You know, this is a film. I'll play it. I downloaded it from. You are looking at it from top down, you know, with the camera through the throat, right?
just a view, just a very short, very passing view of the vocal cord. This is the సో చూసారు కదా లైవ్ గా ఒక కెమెరాని మౌత్ లో పెట్టి ఎట్లా వోకల్ కార్డ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటి ఆ సిచ్యువేషన్ ని ఆ పాడుతున్నప్పుడు ఏ విధంగా కదులుతుంది అనే దాన్ని మీరు క్లియర్ గా చూసారు కదా. ఓకే, సో రైట్ ఓపెన్ కావడానికి తర్వాత క్లోజ్ కావడానికి రిలేషన్షిప్ ఏందో తెలుసుకున్నారు కదా. రైట్, రేపు మళ్ళీ ఇంకో క్లాస్ తోటి ఈ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యాపీ హోలీ. ఓకే, భరత్. Yes, sir. Ending the stream. Thank you. ఓకే ఓకే ఓకే.